నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కోనసీమ జిల్లా మండపేట అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయంగా కమ్మ కులస్తులకు పట్టుకొమ్మలా ఉంటుంది. ఇది టీడీపీకి కంచుకోట. ఈ సెగ్మెంట్ లో వైసీపీ 2 సార్లు భిన్న కులాలతో చేసిన ప్రయోగాలు ఫలించలేదు. దాంతో ఆ పార్టీ బోని కూడా కొట్టలేని స్థానాల్లో మండపేట ఒకటి అని చెప్పాలి. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా బోని కొట్టాలని కొత్త అభ్యర్థిని బరిలోకి దింపేందుకు సిద్ధమైంది వైసీపీ. 4వ విజయం తనదే అంటున్న ఎన్నికలకు సిద్ధమవుతున్నారు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వి జోగేశ్వరరావు. మరి మండపేటలో వైసీపీ కొత్త అభ్యర్థి ఎవరు? ఈసారి ఎన్నికల్లో మండపేట సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోంది? మండపేట నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందనేది గెలుపెవరిదిలో తెలుసుకుందాం. మండపేట నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడింది. 1952 నుంచి 1972 వరకు పామూరు అసెంబ్లీ సెగ్మెంట్లో ఉండగా ఆ తర్వాత నుంచి 2009 వరకు ఆలమూరు నియోజకవర్గంలో భాగంగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009 నుంచి మండపేట సెపరేట్ సెగ్మెంట్గా మారిపోయింది. మండపేట సెగ్మెంట్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి ఇక్కడ టీడీపీ హవానే నడుస్తుంది. ఈ నియోజకవర్గంలో మండపేట పట్టణం, రూరల్, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు ఉన్నాయి. కులాల వారీగా చూస్తే కాపులు అత్యధికం. ఆ తర్వాత కమ్మ, శెట్టి బలిజ, గౌడ ఓటర్లు ఉంటారు. రెడ్లు, ఎస్సీ, మాల ఓటర్లు కూడా గణనీయంగా కనిపిస్తారు. మండపేటలో తొలి 3 ఎన్నికల్లోనూ టీడీపీనే ఓటర్లు ఆదరించారు. ఆ పార్టీ తరపున కమ్మ సామాజిక వర్గానికి చెందిన వేగుళ్ల జోగేశ్వరరావు విజయం సాధించారు. 2014లో కాపుని, 2019లో బీసీ, శెట్టి బలిజను రంగంలోకి దింపినా వైసీపీకి ఓటములు తప్పలేదు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మొదట మండపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి మున్సిపల్ చైర్మన్ గా పనిచేశాడు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలమూరు నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిక్కిన కృష్ణార్జున చౌదరి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మండపేట నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిపై వివిఎస్ఎస్ చౌదరిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో వైసీపీ అభ్యర్థి గిరిజాల వెంకటస్వామి నాయుడు పై, 2019లో వైసీపీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ పై వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ 36% ఓట్లు సాధించారు. టీడీపీ అభ్యర్థి 42% ఓట్లు, జనసేనకు 19% ఓట్లు వచ్చాయి. ఇతరులకు 3% ఓట్లు సాధించారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వే ఉన్నా ఇక్కడ మాత్రం టీడీపీ జెండానే ఎగిరింది. ఇందుకు కారణం ఆయనపై ఉన్న పాజిటివ్ ఇమేజ్. మండపేట సెగ్మెంట్ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలే. జనసేన అభ్యర్థిగా వేగుళ్ల లీలా కృష్ణ పోటీ చేసి 18% ఓట్ షేర్ సాధించినా టీడీపీకి ఈ సెగ్మెంట్ లో ఇబ్బంది రాలేదు. ఇదే జోష్లో 2024లో ఎన్నికల్లో కూడా మండపేట నుంచి బరిలోకి దిగి 4వసారి గెలవాలని చూస్తున్నారు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావు. ఇక్కడ ఇప్పటి వరకు బోని కొట్టని వైసీపీ ఈసారి గెలుపు కోసం పెద్ద వ్యూహాన్నే రచిస్తోంది. ఈసారి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను బరిలోకి దింపుతోంది. ఇకపోతే తోట త్రిమూర్తులు 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీలో చేరి రామచంద్రపురం నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదుగుతూ వచ్చాడు. 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రామచంద్రపురం ఎమ్మెల్యేగా గెలిచి 2014లో టీడీపీలో చేరి అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 వరకు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా పరంగా వివిధ రూపాల్లో తన బలాన్ని పెంచుకోవడమే కాకుండా జిల్లా కాపు సామాజిక వర్గానికి బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో అదే ఏడాది సెప్టెంబర్ 15లో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆయనకున్న సీనియారిటీకి వైఎస్ జగన్ 2021లో ఎమ్మెల్సీని ఇచ్చింది. అంతేకాకుండా కోనసీమ జిల్లా వ్యాప్తంగా అన్ని తానే చూసుకుంటూ వచ్చారు. అయితే వైసీపీ అధిష్టానం మార్పులో భాగంగా త్రిమూర్తులను మండపేట అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సామెతలాగానే టీడీపీకి పోటీగా కాపు సామాజిక వర్గాన్ని చెందిన త్రిమూర్తులను బరిలోకి దించారు జగన్. దీంతో త్రిమూర్తులు ఎక్కువగా మండపేటలోనే ఉంటున్నారు. తమ క్యాడర్ను పెంచుకునే పనిలో పడ్డారు. అయితే ఇక్కడ మండపేటకు త్రిమూర్తులు కొత్త అభ్యర్థి అయిన రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా పేరుండడం, మండపేట జనంలో ఆయనపై పాజిటివ్ ఇమేజ్, సెగ్మెంట్లో గత 5 ఏళ్ల నుంచి యాక్టివ్గా కార్యకర్త
కార్యకలాపాలు చేస్తుండడం, కాపు సామాజిక వర్గం మద్దతు ఉండడం వంటి అంశాలు ఆయనకు ఈ ఎన్నికల్లో గెలుపుకు కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మండపేటలో టీడీపీకి ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుందని పలు సర్వేల్లో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులకు 47% ఓట్లు, టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావుకు 49% ఓట్లు, ఇతరులకు 4% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చెప్పాలంటే మండపేటలో గతంలో మాదిరి ఈజీ విక్టరీ ఏ పార్టీకి కనిపించే పరిస్థితి లేదు. టీడీపీ వైసీపీ మధ్య ఓట్ల తేడా ఇప్పటికిప్పుడు చూస్తే 2% మాత్రమే కనిపిస్తుంది. అంటే టఫ్ ఫైట్ ఖాయమే. టీడీపీ అభ్యర్థి వరుసగా 3 సార్లు గెలిచారు కాబట్టి ఈసారి సహజ వ్యతిరేకత ఉంటున్నా జనసేన పొత్తుతో బయటపడే అవకాశం ఉంది. మండపేటలో 12%గా ఉన్న కమ్మ కమ్యూనిటీ ఓట్లు కూడా టీడీపీకే పడే ఛాన్స్ ఉంది. అయితే జోగేశ్వరరావు అభ్యర్థిత్వంపై మండపేట టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు కూడా కాపు కమ్యూనిటీ నేత కావడంతో కాపుల ఓట్లు రెండు వైపులా చీలి ఎన్నికల నాటికి ఈక్వేషన్స్ ఎటువైపైనా మారేందుకు ఆస్కారం ఉంది. ఇక ఇంకోవైపు మండపేటలో వరుసగా 3 సార్లు టీడీపీ అభ్యర్థి గెలవడం, అనుకున్నంతగా ఈ సెగ్మెంట్ అభివృద్ధి చెందకపోవడం వంటివి వైసీపీ ఓట్ షేర్కు కారణంగా సర్వేలో తేలింది.